హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉన్నాయి. గ్రూప్ వన్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. దాని గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఫస్ట్ అప్డేట్, గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు, కొత్తగా మరోసారి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుందంట. ఆందోళనలో నిరుద్యోగులు, లీగల్గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు, రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు, మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పని అని డౌట్ అని మనకు దిశా న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆందోళనలో నిరుద్యోగ అభ్యర్థులు, లీగల్గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు, ప్రత్యేక రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాకరాక గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒక్కసారే. కానీ ఆ ఒక్క నోటిఫికేషన్కు నిరుద్యోగులు 2 సార్లు ప్రిలిమ్స్ రాయాల్సి వచ్చిన కర్మ పట్టింది. పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్ జరిగింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ తరుణంలో గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ను తాజా ప్రభుత్వం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ వేయాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాగా ఆ పరీక్షకు 2016లో నిర్వహించారు. అయితే ప్రత్యేక తెలంగాణలో 27 ఏప్రిల్ 2022న గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 503 పోస్టులకు బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 3.84 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మొదటిసారి ప్రిలిమ్స్కు దాదాపు 2.84 లక్షల మంది హాజరయ్యారు. కానీ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల ఆ పరీక్ష రద్దయింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా దాదాపు 2.32 లక్షల మంది రాశారు. బయోమెట్రిక్ లేని కారణంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామాతో పరీక్ష నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకపోయింది. అయితే ప్రస్తుతం బోర్డు ప్రక్షాళన చేశాకే ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పరీక్ష 2 సార్లు రద్దవగా మరోసారి ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ రిపీట్ చేయొద్దని కోరుతున్నారు. దీనికి తోడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దుతో పాటు కొత్త నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ కూడా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగించిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో తమ అనుకున్న వారికి మార్కులు ఎక్కువగా వేసి మెరిట్ స్టూడెంట్స్కు తక్కువ వేసిన దాఖలాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. కానీ మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఈసారి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2022లో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ 33 ఏళ్లుగా ఉంది. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి కావడంతో కొత్త నోటిఫికేషన్ ఇస్తే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు 20 నెలలకు పైగా నిరుద్యోగులంతా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేస్తే కాంగ్రెస్ సర్కారుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు లీగల్ రైట్తో పాటు రూల్స్ ఆఫ్ ద గేమ్ వర్తిస్తుందని, జీవో 55ను మార్చేందుకు రూల్స్ ఒప్పుకోవని పలువురు నిపుణులు చెప్తున్నారంట. మొత్తానికి మార్పులు అయితే చేసే అవకాశం ఉందా లేదా అనేది మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నాకు తెలిసినంత వరకు అయితే రద్దు చేసిన మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చిన ఈ ఏజ్ లిమిట్ 33 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకు తప్ప మిగతా ఎవరికి ప్రాబ్లం లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే నోటిఫికేషన్కి కొత్త పోస్టులు యాడ్ చేయడానికి యాడ్ అని నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. రద్దయినప్పటికీ మళ్ళీ ప్రిలిమ్సే రాయాల్సి ఉంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం కాదు. ఇట్లా ఏజ్ దాటిపోయిన వాళ్ళ కోసం ఒక ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం లేదా ఇదే నోటిఫికేషన్కు పోస్టులు యాడ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగితే బాగుంటుంది. ఇంటర్వ్యూ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ రద్దు చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా కంప్లీట్ కాలేదు. ఈసారి ఇంటర్వ్యూ లేకుండా కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకునేందుకు ఇది ఒక్కసారి ఇంటర్వ్యూ లేకుండా కండక్ట్ చేస్తే బాగానే ఉంటుంది. సీ వాట్ హ్యాపెన్స్. తర్వాత నేడే యూజీసీ నెట్ ఫలితాలని మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూసుకుంటే, యూజీసీ నెట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం వెల్లడించనుంది. డిసెంబర్లో మొత్తం 23 సబ్జెక్టుల నెట్ పరీక్షలకు జరగా 9.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. NTA.ac.in వెబ్సైట్ను సంప్రదించి ఫలితాలు తెలుసుకోవచ్చంట. జేఆర్ఎఫ్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఈ స్కోర్ ఉపయోగపడుతుంది.
సో మీలో ఎవరైనా నెట్ ఎగ్జామ్ రాశారా, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఈరోజు రిజల్ట్ వస్తుందంట. సో ఎవరైనా రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్, డిఈడిపై అనాసక్తి. ఫస్ట్ ఫేజ్లో 1152 సీట్లే భర్తీ. అడ్మిషన్ల ఆలస్యంతోనే దుస్థితి అంట. గత సర్కారును నిర్లక్ష్యమే కారణం. ఒకప్పుడు వెలిగిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి టీటీసీ అంటాం మనం. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ప్రస్తుతం ఆదరణ కరువైందంట. వాటిని చదివేందుకు స్టూడెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు కేవలం 1152 మంది మాత్రమే కాలేజీలో చేరినట. అయితే డైట్ కాలేజీలో అడ్మిషన్లు తగ్గడానికి గత బీఆర్ఎస్ సర్కారు కూడా కారణమేనని అధికారులు, స్టూడెంట్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. 6 నెలలకు అడ్మిషన్ల ప్రక్రియ. రాష్ట్రంలో 2023-24 నాటికి 9 సర్కారు డైట్ కాలేజీలు, 45 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో అడ్మిషన్ల కోసం గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం డిఈడి నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 1న ఎగ్జామ్ జరిగితే డిసెంబర్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఎంత లేటు చూసారా, విద్యా వ్యవస్థని ఎంత నాశనం చేశారో చూసుకోవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం. డిఈ సెట్కు 6845 మంది అప్లై చేసుకుంటే 5150 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. 3975 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 2689 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారు. సో ఆ తర్వాత 1728 మాత్రం ఆప్షన్లు ఇస్తే 1152 మంది జాయిన్ అయిందంట. ఇది డైట్ కాలేజీల పరిస్థితి. నేటి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంట. మీలో ఇంకెవరైనా టీటీసీ చేయాలనుకుని అటెండ్ కావాలనుకుంటే కౌన్సిలింగ్ అటెండ్ కానీ. 17న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంట. 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్ అంట. తర్వాత 25న సీట్ అలాట్మెంట్ ఉంటుందంట. 29 లోపు కాలేజీలో జాయిన్ కావాలి. ఈరోజు ఇవి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్.